కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నేడు నగరంలోని 37వ డివిజన్లో మీకోసం కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కు మధ్య జరిగిన చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అసెంబ్లీలో జరిగిన చర్చను రాజకీయం చేస్తూ మంత్రి దగ్గర మెప్పు పొందాలని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే అనుమానం ప్రజలకు తలెత్తుతుందన్నారు. గంగుల కమలాకర్ ఏనాడు ఓటమిరగని నాయకుడని, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలను పొందాడని వారన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు నగర పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ శాఖ కార్యదర్శి వాజిద్, యూత్ సెక్రటరీ సాయి, కరీంనగర్ నియోజకవర్గం యూత్ సెక్రటరీ గంగాధర్ చందు, డివిజన్ అధ్యక్షులు చంద్రశేఖర్, రవి, నాయకులు సత్యనేని శ్రీనివాస్, వడ్నాల రాజు, చల్లోజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ దిష్టిబొమ్మ దానం చేయడం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నాయకుల బుద్ధి ఎంత దిగజారిందో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. అసెంబ్లీలో జరిగిన విషయాన్ని రాజకీయం చేసుడు, అసెంబ్లీలో 100% చర్చ చేసినప్పుడు జవాబు చెప్పాలి. 100% ఒక మంత్రి హోదాలు ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పలేక ఊగిపోయి అతని అనుచరులతోని ఇక్కడ ఒక ఓటమి కరీంనగర్ నగరంలో సీరియల్గా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, 2 సార్లు ఒకసారి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలిచిన 6 సార్ల ఓటమి ఎరగని నాయకుని దిష్టిబొమ్మను దానం చేయడం అంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాలు ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నట్టయితే అనిపిస్తలేదు. కాబట్టి దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ దానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ, కాంగ్రెస్కు మా ఎమ్మెల్యే గారు బీసీ మంత్రిగా, గురుకులాలకు సంబంధించి కానీ, సివిల్ సప్లై మంత్రిగా వారు చేసిన సేవలు ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కరీంనగర్ నగరాన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి 4 సార్లు గెలిపించారు.